నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై రోజు రోజుకి సందిగ్ధత నెలకొందని అనుకోవాలి. యాక్చువల్ గా అయితే ఈ మంత్ 12వ తారీఖున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావాలి. ఆ సినిమా మూవీ టీం సంబంధించి కౌంట్ డౌన్ పోస్టులు కూడా వేశారు. కానీ సినిమా రిలీజ్ అనేది మళ్ళీ వాయిదా పడింది. ఒకవైపు ఏమన్నా సినిమాకి బిజినెస్ జరగలేదు అని ఒక మాట వినపడుతుంది. ఇంకొక వైపు ఏమన్నా సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా అవ్వలేదనే మాట వినపడుతుంది. ఈ రెండు మాటల్లో ఏది వాస్తవం? ఇదే విషయమై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇబ్బంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. అయితే ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఆయన సినిమాకి బిజినెస్ జరగలేదు అనేది ఒక మాట వినపడుతుంది. రెండోది విఎఫ్ఎక్స్ వర్క్ జరగలేదు. ఈ రెండిట్లో ఏది నిజం సార్? రెండిట్లో అంటే థియేటర్లు గొడవ ఇంకా ఉందండి, సమస్య పోలేదు. అదొక నిజం. అది బిజినెస్ జరగలేదనే విషయం కూడా నిజమే. ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టింది గత 5 సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుల మీద వడ్డీ ఏమిటి? పవన్ కళ్యాణ్ పిలిచి 11 కోట్లు ఇచ్చారు, బాగానే ఉంది. అది ఇంచుమించు 250 కోట్లు చేరిపోయింది. ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా విషయంలో వైసీపీ డెఫినెట్గా వాళ్ళ పన్నాగాలు వాళ్ళకు ఉంటాయి. థియేటర్ టికెట్స్ అన్నీ వాళ్ళే కొనేసి ఫ్లాప్ టాక్ క్రియేట్ చేయొచ్చు. థియేటర్లో టికెట్ కొనేసి ఎలాగైనా తొక్కి పెట్టారని ఉద్దేశమే కదా. వాళ్ళకేముంది, ఒక 10 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, సినిమా ఉండదు. ఇక మీరు ఏమైనా మాట్లాడితే లా అండ్ ఆర్డర్స్ అంటారన్నమాట. మీరు చూసుకోవాలి కదా అంటారన్నమాట. అందువల్ల ఈ రెండూ నిజమే. వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టడం మొదటి పొరపాటు, డైరెక్టర్ మార్చడం రెండో పొరపాటు, మూడోది ఇంత లేట్ చేయడం మూడో పొరపాటు. ఇక మొత్తం వైసీపీ పార్టీ వాళ్ళు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఆడుతున్నటువంటి గేమే ఇదని నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది వైసీపీ పార్టీ వాళ్ళ గేమ్ మాట. ఏదో విధంగా వాళ్ళ టార్గెట్ ఏమిటంటే థియేటర్లో ఉన్న సినిమాను మాత్రం వకీల్ సాబ్ లాగా, ఇలా భీమలా నాయకులాగా ఏదో అరకొరగా అది వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు చేస్తారన్నమాట. అయితే ఇలాంటి సందర్భం ఒకప్పుడు తమిళనాడులో ఉండేది. అప్పుడు రాజకీయాలు ఉండేవి కావు. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్కున్న క్రేజీ పవన్ కళ్యాణ్కి ఉంది. అంటే రజనీకాంత్ సినిమాలు ఆడినట్టయితే ఆ సినిమాని పడగొడదామన్న ఆలోచన ఎవరికి ఉండేది కాదు. ఆయన నటుడుగానే చూశారు కాబట్టి అక్కడ రజనీకాంత్ సినిమా ఫెయిల్ అయితే 100 days, ఇక్కడ ఫెయిల్ అయితే ఎలాగా? ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకొచ్చారంటే, ఇంత స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఒకవేళ మొదటి వారంలో కానీ కొంచెం ఫ్లాప్ టాక్ ఏమైనా తెచ్చుకున్నట్టయితే మనుగడ లేదు. అటు మన ఏం రత్నం దెబ్బతింటాడు, పవన్ కళ్యాణ్ ఏముంది, ఆయన అడ్వాన్స్ ఆయన ఇచ్చేశాడు, ఆయన రాజకీయాలు ఆయన చూసుకుంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక డ్యామేజ్ అయిన సినిమాగా మిగిలిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఎంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ హైప్కి తగ్గట్టుగా జనరల్గా వాళ్ళు రిలీజ్ చేసుకోకపోతే పెద్ద ప్రమాదం అండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేయలేదంటే చరిత్రలో ఎన్ని సినిమాలు కనుమరుగైపోయాయి. ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. ఎప్పుడైతే పోస్ట్పోన్ అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది సినిమా మొదటి నుంచి కూడా ఏదో విధంగా ఈ తలకాయ నొప్పిలే అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ ప్రజల్లో వస్తుంది. గనక ఇదంతా వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకు కుట్ర అనేది అందరికీ తెలుసు. మరి అదిగో తాట ఒలుస్తా, ఇదిగో తాట ఒలుస్తా అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఎవరిని ఏమీ చేయలేదు. చేస్తే ఎందుకుంటుంది? ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నాడు, ఎవరి ప్రాణులు వాళ్ళకు ఉన్నాయన్నమాట. కనుక ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ఒక 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 మాట మీద ఉంటే బాగుంటుంది. కూడా ఆయన కూడా రాజకీయం చేసి రాజకీయంగా ఆలోచిస్తే కాదు, థియేటర్లు ముయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది, దాన్ని పరిష్కరించండి. రెండోది ఏంటంటే మీరు ఎవరినో దగ్గర రావద్దు, మీరు అప్లై చేసుకోండి సంబంధిత మీ తాలూకు స్టాంపుల ద్వారా. ఇలాంటి మాటలు కూడా అనాలోచితంగా జరిగే మాటలు.
ఈ ఈ అంటే కార్యక్రమాలు ఎలాగ ఉండాలంటే ఎప్పటి ఆ, ఈ సమస్యని అప్పుడే పరిష్కారం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ పవర్లో రాగానే కల్కి సినిమా ఉంది. కల్కికి బడ్జెట్ ఎక్కువ పెట్టారు. వాళ్ళు వచ్చారు, పవన్ కళ్యాణ్ కలిశారు, దుర్గేష్ని కలిశారు. సినిమా రిలీజ్ అయింది, 1000 కోట్లు క్లబ్లో చేరారు. పరిష్కారం అయిపోయింది కదా. ఒకవేళ కల్కి మీద ఎవరైనా తిరగబడ్డారనుకోండి, ఈ స్టోరీ నాథనో లేకపోతే ఇక్కడ పుక్కుని పురాణం ఏదో కొంచెం డిస్టర్బ్ చేశారనుకోండి, సినిమా ఆ స్థాయిలో మాత్రం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ పని చేసినప్పుడు కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చాలా గలాభాలు జరుగుతున్నాయి. చాలా అసాంఘిక శక్తులు పేర్చేగిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి యాంటీగా ప్రచారం జరుగుతుంది. ఇసుక మాఫియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి సార్ కదా. మరి దీన్ని ఆయన పరిష్కరించుకోవాలి కదా. అది కాదు సార్. ఇప్పుడు ఈ హరియాణ వేరే వాళ్ళకి బయ్యర్లు దొరకలేదా, విఎఫ్ఎక్స్ సమస్య అసలు దేని వల్ల డిలే అవుతుందంట. థియేటర్స్ కూడా దొరకలేదు. థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టారండి. ఇది అంతర్యుద్ధం అంటే ఇదే. బ్లాక్ చేసి పెట్టారు. అన్ని థియేటర్స్లో వేయలేడు. ఎన్ని థియేటర్స్ వేస్తారు? ఒక్కొక్కరు ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లో పెట్టేవాళ్ళు, కనీసం 500 థియేటర్లో వేయొద్దండి. లేదు, థియేటర్లు లేవు. లేవంటే ఏంటి? కేవలం ఖాళీగానే ఉన్నాయి. వీరికి పవన్ కళ్యాణ్కి థియేటర్లు లేవు. భయం పోయింది. అమ్మో, పవన్ కళ్యాణ్ మొత్తం అందరినీ కూడా తాట ఒలిచేస్తాడా, అందరినీ స్వీప్ చేస్తాడా అనేటువంటి భయం ఉన్నట్టయితే అలాగే ఉంటుంది. మీరు గమనించారు లేదో, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటారు. తిట్టినా కొట్టినా పడతా ఉంటాడు. దిల్రాజు లాంటి వాడు మా అన్న అంటారు, మా దేవుడు అంటారు. చేసే పనులు చేస్తున్నారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ తగిన యాక్షన్ తీసుకోలేదు. దీనికి ఏంటి పోస్ట్ పోన్ చేసుకున్నారు. పోస్ట్ పోన్ చేసుకొని బిజినెస్ కూడా అనుకున్నంతగా అవ్వలేదు. బిజినెస్ ఎలా లెక్కేస్తారు? వాళ్ళకైన వడ్డీలు, వాళ్ళు పెట్టింది, వాళ్ళ అబ్బాయి రెమ్యూనరేషన్ అంతా ఉండాలి కదా. మరి ఈయన అవును సార్. కష్టానికి ఫలితం అంతా కలిసి నా దృష్టిలో కనీసం 500 కోట్లు బిజినెస్ అయితే కానీ అది రాదు. చాలామంది అవును. ఓటీటీ ఓటీటీ అంటారు. ఓటీటీ కేవలం ది సక్సెస్ ఆఫ్ ద సినిమా దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీ కొట్టేటైతే ఓటీటీ ఎక్కడొస్తుంది మీకు? ఓటీటీ కాదు, అవును. మ్యూజిక్ రైట్స్ వస్తాయా? ఏవీ రావు మాట. అవును అది సార్. తప్పు. ఓటీటీ అన్నదే తప్పుడు మాట. చాలామంది తెలియక ఓటీటీ అంటారు, కానీ దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఓటీటీ ఒక అనారోగ్యం అది. అవును. అది ఓటీటీ మరి శరీరంలో బ్లడ్ అమ్ముకోవడం, శరీరంలో నరాలు అమ్ముకుంటారు చూసారా, అలాంటిది. కానీ ఓటీటీ కాదు, సినిమా సాలిడ్ సినిమా. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా రిలీజ్ అవ్వాలి, ఆరోగ్యంగా సక్సెస్ అవ్వాలి. దానికి తగిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం పవన్ కళ్యాణ్ కొంచెం దెబ్బతిన్నాడు. ఓకే సార్. చూద్దాం. దెబ్బతిన్నాడంటే ఆ సినిమా అనుకుంటే ప్రకారం రిలీజ్ అయిపోవాలి, మంచో చెడ్డో. అవును సార్. అప్పుడు థియేటర్లో ఎవరో బ్లాక్ చేసుకొని ఇలా బ్యాడ్ ప్రాపగండా చేస్తారంటే వాళ్ళ మీద ఒక అటాక్ ఇవ్వడం, వాళ్ళని పూర్తిగా అంటే కట్టి పెట్టడానికి ఒక ప్రయత్నం చేయాలి. కొంత నెట్వర్క్ ఉంటే కానీ ఈ సినిమా ఆడదు. ఆ, సినిమా మీద కావాల్సినంత ఎంత మంచి ప్రచారం ఉందో అంత చెడ్డ ప్రచారం ఉంది. నేను లోకల్గా ఉన్నాను కాబట్టి, విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి, హైదరాబాద్ కంటే ఎక్కువ సమాచారం నాకు తెలుస్తుంది. అదే సార్. ఎప్పుడైతే సినిమా పోస్ట్పోన్ అన్నారో, ఈ పవన్ అభిమానులే ఇంకా సినిమా వచ్చేది లేదు, చేసేది లేదు అనేటువంటి నీరు గారిపోయారు అన్నమాట. మళ్ళీ వాళ్ళు ఇంకా నూతన ఉత్తేజం తీసుకొచ్చి తన ప్రమోషన్ కూడా రోజుల్లో చాలా బీభత్సంగా చేస్తున్నారు. కనీసం 3 రోజులు చేయాలి. అంటే 3 రోజులు ప్రమోషన్ చేయడానికి పవన్ కళ్యాణ్ కుదురుతుందా? కుదరలేదు సార్. పవన్ కళ్యాణ్ రాకుండా ఎవరైనా ప్రమోషన్ చేస్తే దానికి మనుషులు వస్తారా? వాళ్ళ మాటలు విలువ ఉంటుందా? మరి ఎందుకు ఆలోచించటం లేదు? ఏఎం రత్నం, వీళ్ళందరూ ఏఎం రత్నం మంచి మిత్రుడు. విజయశాంతి గారి దగ్గరేమో మేకప్ మ్యాన్గా ఉండేవాడు ఆయన. తర్వాత గొప్ప దేశం గర్వించదగ్గ సినిమాలు తీశారు. మరి ఇంత అనుభవం ఉన్నవాడికి తెలియదా? ఒక్కొక్కరు ఎలా పబ్లిసిటీ చేస్తున్నారు, ఎలా ప్రాపగండా చేస్తున్నారు. ఈరోజు కన్నప్పకి ఎంత ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది మరీ ఎక్కువైపోయింది అనుకోండి. చెప్తున్నాను అన్నమాట.
ఇలా ఉంటే ఏమో అప్పుడు సినిమా చూడాలన్నమాట. బట్ దీనికి మాత్రం నిర్మాత, దర్శకుడు దర్శకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే సార్. ట్యాప్ కింద నీరులాగా పనిచేస్తున్నారండి. బయటికి కనపడటం లేదు కానీ అందరూ కూడా ఈ సినిమాని టార్గెట్గా పెట్టుకున్నారు. రేపొద్దున ఆ సినిమా కొంచెం దెబ్బతింటుంది. నా అనుభవంలో ఏంటంటే ఎప్పుడైతే 10 మంది దృష్టి పడి 10 మంది నరఘోషకు నల్లరాయి బద్దలైపోతుంది అన్నట్టు 10 మంది ఎప్పుడైతే టార్గెట్ చేశారో ఆ సినిమా మీద ఆ టార్గెట్ చేసిన వాళ్ళ తాలూకు ప్రభావం ఉంటుందని నా తాలూకు అనుభవం చెప్తుంది. చూద్దాం సార్. ఏదేమైనప్పటికీ ఈ కష్టాలన్నీ అధిగమించి సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.